ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం జనవరి 30వ తేదీ పంచాంగం చదువుదాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తదియ, తెల్లవారితే మంగళవారంగా 5 గంటల 10 నిమిషాల వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 11 గంటల 46 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 36 నిమిషాల వరకు ఉంది. అలాగే మరి పునః తెల్లవారుజామున 6 గంటల 3 నిమిషాలకు ప్రారంభం. అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుంచి 6 గంటల 5 నిమిషాల వరకు ఉన్నాయి. ఇవాళ మరి విజయవాడకు సూర్యోదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 51 నిమిషాలకు. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, మరలా సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి ఇంకా గ్రహస్థితి విషయాలు చూస్తే ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా ఈ శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా మీనంలో సంచారం చేస్తున్నారు. బుధ, శని ఇద్దరు కూడా ధనస్సులో ఉన్నారు. రవి మకరంలో, అలాగే చంద్రకేతువులు మరి కుంభంలో ఉన్నారు. రాహు సింహంలో ఉన్నారు. గురువు కన్యలో ఉన్నారు. అలాగే మరి ఇంకా ఈ రోజున ఉన్నటువంటి విశేషాలను చూస్తే సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు మనకు శుభ సమయం. ఏదైనా మంచి వ్యవహారాలు ఏమైనా చేయాలి అంటే కనుక దానికి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. ఈ గ్రహచారాన్ని మనం పరిశీలిస్తూ ఈ గ్రహచార రీత్యా వచ్చేటువంటి ఫలితాంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈ గ్రహచారం ద్వారా వచ్చేటువంటి ఫలితాంశాలు వీటినన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వీటి ద్వారా వచ్చేటువంటి ఫలితాంశాలను తెలుసుకుని ముందు చర్య కొన్ని శాంతి మార్గాలను మనం అవలంబిస్తూ ఉంటాం. ఈ శాంతి మార్గాలు అవలంబించడం మూలంగా నిజంగా మనకి ఆ గ్రహచారం ద్వారా వచ్చేటువంటి చెడుని తప్పుకునే అవకాశం వస్తుందా అంటే యాక్చువల్గా చెప్పాలంటే అండి కొంత ఉపశమనం మాత్రం ఉంది ఇందులో. దాని సందర్భం పురస్కరించుకుని ఏ స్థాయిలో మనకి మంచి ఫలితాలు వస్తాయి, దీన్ని ఏ స్థాయిలో మనం ఎదుర్కోగలుగుతాం, అసలు జాతకంలో ఉన్న యోగాన్ని పూర్తి స్థాయి తప్పించుకోగలం అంటే దీనికి మరి ఈ యొక్క కలియుగంలో మన యొక్క పూజా వ్యవహారం, ఆ వ్రతాచరణ అనే దాని మీద బేస్ చేస్తే కానీ నిర్ణయం చేయడానికి అవకాశం లేదు. తప్పించుకోగలం అంటే తప్పించుకునే అవకాశం 100% ఉంది. ఎందుకంటే మరి పురాణాల్లో కథల్ని దీనికోసమే కదండి సృష్టించింది. కాబట్టి ఇది తట్టుకుని మరి వీటి సమస్యలను తప్పించుకునే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనకి అనుమానం పడాల్సిన అవసరం లేదు అనేది నా భావన. అంతేకాకుండా మరి ఇన్ని గ్రహాలని, ఇన్ని కార్యక్రమాలని ప్రతినిత్యం వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేయాల్సిన శాంతి మార్గాల మీద అయ్యా ఎంత శ్రమం చేస్తాం అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఒక చిన్న విశేషం ఏంటంటే మరి సూర్యుడు యొక్క గమనంలో వచ్చేటువంటి కాంతి విశేషాల ద్వారానే మిగతా గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ప్రకాశిస్తున్నాయి. మనకి సైన్స్ ప్రకారం కూడా సౌరమండలాన్ని విశదీకరించి చెప్పేటప్పుడు ఇది మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మరి ఏ సౌర కుటుంబం తీసుకున్నా ఆ సౌర కుటుంబంలో సూర్యుడు యొక్క గమనం ఆధారంగా వచ్చేటువంటి కాంతి మరి అదే మిగతా అన్ని గ్రహాలని కూడా జాగ్రత్తగా మొత్తం అంతా వెలుగేలాగా సంచరించేలాగా చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. మరి అలాంటప్పుడు ఈ సూర్యమండలంలో సూర్యగ్రహం యొక్క సంచార ప్రభావంగానే వెలుగు వస్తుందన్నప్పుడు ఫలితాంశాలు కూడా మరి సూర్యభగవానుడి యొక్క ఆరాధనతో చెడు ఫలితాలు, ఇతరతర గ్రహాల యొక్క చెడు ఫలితాలను కూడా మనం తప్పించుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుందా అంటే 100% ఉందండి. కారణం ఏంటంటే యోగం కనుక లేకపోతే మరి మనకు ఈ పురాణాల్లో ఒక్కొక్క శాంతి మార్గాలను చెప్పి ఇన్ని విశేషాలు చెప్పేటువంటి అవకాశం మహర్షులు తీసుకోరు. అపహాస్యకరమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు పురాణాల్లో ఎక్కడా చేసినట్టు కూడా లేదు. అంతా కూడా మరి చాలా సానుకూలంగా, చాలా సిస్టమేటిక్గానే, చాలా పగడ్బందీగా పురాణాలన్నింటినీ కూడా బిల్డప్ చేసుకుని వచ్చారు. అందుకోసం చెప్పేసి శాంతి మార్గాలను మనం అనుసరిస్తూ ఉండాలి. ఈ సూర్య యొక్క గమనం ద్వారానే మిగతా గ్రహాల యొక్క సంచారంలో
ఒక విధమైనటువంటి వెలుగు నింపుతుంది. కాబట్టి నిత్యం సూర్య ఆరాధన చేసే వాళ్ళకు కూడా మిగతా గ్రహాల ద్వారా వచ్చేటువంటి చెడుని చాలా మటుకు నిరోధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరత్ర వేరే వేరే కార్యక్రమాల్లో కూడా మరి ఈ సూర్య భగవానుడి యొక్క ఆరాధన విశేష క్రమాన్ని చాలా చక్కగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం, చాలా చక్కగా వాటిని అనుష్ఠిస్తూ ఉండడం, తద్వారా మీరు అనుకున్న ఫలితాంశాలు అనుకున్నట్టుగా సాధన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రోజున ఉన్నటువంటి గోచారం గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం పరిశీలిస్తే బాగా తెలివిగా ప్రతి పనిని కూడా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు పెరుగుతాయండి. ఈ తెలివిదాటలు, ఓర్పు, సహనం వీటి ప్రభావంగా సమస్యలను దాటకుండా ముందుకు వెళ్తుంటారు. కుజ శుక్రులిద్దరూ వ్యయంలో ఉన్నారు కాబట్టి ప్రధానంగా మీరు మీ యొక్క కార్యక్రమాల్లో ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందించడం చాలా అవసరం. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి ఇతరుల కార్యక్రమాల్లో మీరు ప్రమేయానికి అవకాశం ఇవ్వదని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సుఖశాంతులు లభించే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజున గురువు, కుజుడు, శుక్రుడు ముగ్గురు బలంగా లేరు కదా, అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఈ రోజున ప్రాతకాలంలో అవకాశం పురస్కరించుకుని ఒకసారి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున పనులు ఆలస్యం అవుతాయి, కానీ లాభదాయకంగా పూర్తవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ తెలివిని ప్రదర్శిస్తారు, కొన్ని సందర్భాల్లో డబ్బును ప్రదర్శిస్తారు, కొన్ని సందర్భాల్లో సహవాసాన్ని ప్రదర్శిస్తారు. కార్య విజయమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున కుజ, శుక్ర, చంద్ర, రవి ఈ గ్రహాలు 4 అనుకూలంగా ఉన్నాయి. వీటితో పాటు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత మొత్తానికి ఈ రాశి వాళ్ళు ఈ రోజంతా కూడా లాభదాయకంగా పనుల్ని మార్చుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని బాగా నడిపే అవకాశం ఉంది. ద్వారా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ రోజున చాలా బ్యాలెన్స్డ్గా సంచారం చేస్తూ ఉంటారండి. యాక్చువల్గా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం పరిపూర్ణంగా అనుకూలించే గ్రహాలు ఏం లేవు, పరిపూర్ణంగా వ్యతిరేకించే గ్రహాలు లేవు. ఈ కారణం చేత మరి ఈ మిథున రాశి వాళ్ళు ఈ రోజున చాలా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది, మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. అన్నిట్లను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. కర్కాటక రాశి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి వ్యాజ్యాలు, కలహాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఇతరత్ర మీకు ఈ రోజున సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమం కాలక్షేపం నడిచే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనబడుతోంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ ఈ రోజున మధ్యలో సమస్యలు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీకు సంబంధించిన ఏ పని కూడా సరిగా సాగనేయకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. ఇట్లాగా విచిత్రమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున షేర్ వ్యాపారాలు కూడా కొంచెం జాగ్రత్త పాటిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రోజున మీకున్నటువంటి గ్రహచార రీత్యా నష్టాలు వచ్చే అవకాశాలు అక్కడ లేవు కాబట్టి అన్ని విధాలుగా కూడా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రోజున మీ పనులన్నీ కూడా స్వయంగా చేసుకోవడానికి అలవాటు పడండి. తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి అవరోధాలు ఎన్నో ఉంటాయండి. రాహు బాలేదు, కుజ శుక్రులు బాలేదు, రవి సంచారం అనుకూలంగా ఉన్న ఉపయోగం లేకుండా ఉంది, మరి శని యొక్క సంచారం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత ఈ యొక్క రాశి వాళ్ళకి అంటే సింహరాశి వాళ్ళకి ప్రతి పనులను కూడా ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా కొంచెం సమస్యాత్మకంగా నడిచే అవకాశం ఉంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. అందరితో కూడా స్నేహపూర్వకంగా మీ యొక్క కాలక్షేపాన్ని చేయడం మంచిది. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏడాది ఇబ్బందికరమైన అవకాశం ఉంది. ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధన చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. కన్యారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజున సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలు దూరంగా ఉంచుతారు. సానుకూలమైన కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ కారణం చేత చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అందరి దగ్గర గౌరవప్రదమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో ఈ రోజున సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. చక్కటి విజయవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో కొద్ది రోజుల పాటు దుర్గా అనుకూలం కోసం దుర్గా ఆరాధన చేయడం మంచిది. సుదర్శన కవచం పారాయణ చేసుకోవడం కూడా చాలా ఉత్తమంగా గోచరిస్తూ ఉంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ఈ రోజున మరి అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా నడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి, కానీ చాలా చక్కగా వాటన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది, కానీ వాటిని కూడా తెలివిగా ఒక కొలిక్కి తీసుకొచ్చేస్తూ ఉంటారు. మొత్తం అంతా కూడా సమస్య లేకుండా ఈ రోజున ఏ పని సాగే అవకాశం లేదు. కానీ సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వెనక్కి లాగడం కోసం చేసే ప్రయత్నం ఉంది. శుభసూచకంగా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. మరి ఈ రోజున ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయిన ఫైల్స్ కూడా ఈ రోజున క్లియర్ అవుతాయి. అధికారులు మిమ్మల్ని బాగా గుర్తిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజున గురు శుక్రులు బాగాలేదు కదా. ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరం అలాగే శివాష్టోత్తరం పారాయణ చేసుకుని వాటితో స్వామివారిని పూజ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా కొంచెం సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాల్లో మంచి లాభాలు ఉంటాయి, కుటుంబ విషయాల లాభాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల లాభాలు ఉంటాయి. గతంలో పడినటువంటి శ్రమకి ఈ రోజున మీకు పరిష్కారాలు లభిస్తున్న సందర్భంలో ఆనందించే అవకాశం వస్తుంది. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పనిని కూడా విజయవంతంగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా సత్ఫలితాలు నిశ్చయంగా ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు బాగా జాగ్రత్తగా ఉన్నారండి. ఇవాళ రోజున ఈ షేర్ వ్యాపారులు తొందరపాటు నిర్ణయం ఏ రాశి వాళ్ళు కూడా చేయకూడదు. విద్యార్థులు, షేర్ వ్యాపారులు ఇద్దరికీ కూడా ఈ రోజున మీ పనుల్లో లేనిపోయిన తొందరపాటు రావడం, తద్వారా కొంచెం ఒత్తిడికి గురవడం జరుగుతుంది. అందువల్ల అందరి రాశుల వాళ్ళు కూడా షేర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన కాలమే ఈ రోజున. సహజంగా శనికి దశమంలో గురువు ఉన్నప్పుడు, గురువుకి కేంద్రాల్లో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క మార్కెటింగ్ ఉద్యోగాలు, వీటిల్లో కొంచెం చికాకులు బాగా నడిచే అవకాశం ఉంటుంది. ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. అందుకోసం చెప్పేసి మీరు బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచమని చెప్పేసి సూచిస్తున్నాం. ధనురాశి.
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు కొంచెం ఆలస్యంగా నడిచినా సానుకూలంగా నడుస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అనుకూల స్థితి నడిచే అవకాశం కనబడుతోంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రోజున ధనురాశి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవి కొన్ని పునః మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అందువలన ధనురాశి వాళ్ళు పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మంచి ఫలితాల కోసం, మంచి జీవనం కోసం చెప్పేసి ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కొంచెం మొండి వైఖరిగా మీరు ముందుకు వెళ్ళడం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. సునిశ్చితంగా ప్రతి అంశాన్ని పరిశీలించి ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేయకూడదనే విషయం మీద ఒక అవగాహన వచ్చి దాన్ని కనుక అమలు చేసుకుని ముందుకెళ్తే మకర రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. మొండి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కుజుడు అనుకూలిస్తున్నా కొత్త ప్రయోగాలు చేయడానికి శుక్రుడు అనుకూలించడు. రాహుకేతు సంచారం అనుకూలంగా లేదు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో రవి కూడా సంచారం అనుకూలంగా లేదు. చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనబడుతోంది. మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఈ రోజున సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి చెందినటువంటి ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు కూడా ఈ రోజున లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున అన్ని విధాలా కూడా జాగరూకతో ప్రవర్తించి మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ధైర్యయుక్తమైన బుద్ధిని కొన్ని చోట్ల ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ విధంగా కార్యక్రమాలను కూడా విజయవంతంగా మార్చుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.